స్టోరీస్. చోడవరం అనే ఒక ఊరిలో రఘు ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కుటుంబ భారాన్నంతా రఘు ఒక్కడే మోసేవాడు. రఘు అమ్మ నాన్న బాధ్యతతో పాటు తనపైన వేసుకుని ఖర్చులు తగ్గించుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. బాబు, మీ చెల్లెలకు మనం కొత్తగా పెళ్లి చేశాం. ఈ పండుగ పెళ్ళైన తర్వాత వాళ్ళకి మొదటి పండుగ కాబట్టి మనం వాళ్ళని పండక్కి పిలిచి వాడిని ఇబ్బంది పెడతాం. పాపం పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికి వాడెంతో ఉద్యోగం చేసుకుందరు. ఈ ఇంటికి ఖర్చులైనా గట్టెక్కేది ఏమీ చేయకుండా ఇలా అనారోగ్యంతో ఇంటికి పరిమితం అయిపోయారు. ఈ వయసులో మీరేం చేస్తారు నాన్న? ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి. అదేంటి, నేను పనిచేసే చోట ఇంట్లోనే కూర్చొని పనిచేస్తున్నారు? ఇంతకు మునిపెప్పుడు ఇలా జరగలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వెంటనే యజమాని అయిన గోవర్ధన్ గారిని అడగాలి. రఘు తన ఇంటిని తాకట్టు పెట్టి శ్యామ్ వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. అలా కొన్ని రోజులు కలుస్తాయి. ఒకరోజు సురేష్, నేనే నిన్ను పిలిపిద్దాం అనుకున్నాను, అంతలో నువ్వే వచ్చావు. అది కదండి, అక్కడ నా కూర్చొని ఎవరో కూర్చొని లెక్కలు రాస్తున్నారు. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. అతడు ఎవరో కాదు, నా బామ్మడు. ఊళ్ళో పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే కాస్త పని నేర్పిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక అన్ని వ్యవహారాలు అతనే చూసుకుంటాడు. కాబట్టి వేరే ఉద్యోగం చూసుకో. పరిస్థితి ఏంటి? ఎంతో నమ్మకంగా కొన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను. ఇలా అకస్మాత్తుగా ఉద్యోగంలో నుంచి తీసేయడం చాలా అన్యాయం అండి. ఒకవేళ నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేసింటే నన్ను క్షమించండి. అంతేగాని ఇలా అకస్మాత్తుగా పనుల నుంచి తీసి నా కుటుంబాన్ని వీధిలోకి లాక్కండి. మీరు ఉద్యోగం అయ్యా, ఊరుకుంటున్నాను కదా అని నీ కష్టాలని నా దగ్గర వెలగొక్కుతున్నావు. పోనీలే పాపని, నీకు ఎన్ని రోజులు పని కల్పించాను. ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు రఘు. అలా నడుస్తూ ఉండగా దారిలో అతడి స్నేహితుడైన సురేష్ కనిపిస్తాడు. అలా వెళ్తుంది రఘు గదు. ఏంటి అంత దిగులుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు? నన్ను ఇలా అకస్మాత్తుగా ఉద్యోగంలో నుంచి తీస్తే నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి? పైగా ఈ మధ్య నా చెల్లి పెళ్లి కప్పు చేశాను. ఒక్క నెల వడ్డీ ఆలస్యమైన ఆ కనుక ఎస్సలు ఊరుకోడు. ఇంటికి వచ్చిన రభస చేసి పరువు తీస్తాడు. మన మధ్యతరగతి కుటుంబానికి పరువు అనేది చాలా ముఖ్యమైనది. ఈ సమస్యలన్నీ నా ఉద్యోగంతోనే ముడిపడ్డా. ఆ ఉద్యోగం కాస్త పోవటం. సురేష్ వాళ్ళిద్దరు మాట్లాడుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత రఘు వద్దకు సురేష్ వచ్చి ఇలా అంటాడు. రఘు, సురేష్ నువ్వా? నీకోసం ఎదురు చూస్తున్నాను. నీ స్నేహితుడితో నా ఉద్యోగం గురించి మాట్లాడావా? ఉద్యోగం నీ దగ్గర ఏమైనా ఉద్యోగ అవకాశం ఉంటే చెప్పు అని చెప్పాను. వెంటనే నా స్నేహితుడు, ఉద్యోగ అవకాశం ఏంటి? అతనికి ఆసక్తి ఉంటే నా వ్యాపారంలో భాగస్వామి కావచ్చు, ఎక్కువ లాభాలు వస్తాయన్నాడు. ఊహించని లాభాలతో తక్కువ కాలంలోనే లక్షాధికారి అవ్వచ్చని నా స్నేహితుడు చెప్పాడు. అలా నువ్వు నా స్నేహితుడి వ్యాపారంలో భాగస్వామి అయితే నీకున్న అప్పు అతి తక్కువ కాలంలో తీరిపోతుందని నాకు అనిపించింది. అందుకే నీతో ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నేనేంటి నీ స్నేహితుడి వ్యాపారంలో భాగస్వామి అవటం ఏంటి? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావు? రఘులో ఒక ఆశ చిగురిస్తుంది. బాగా ఆలోచించి శ్యామ్ వ్యాపారంలో భాగస్వామి అవ్వడమే మంచి నిర్ణయం అని అనుకుంటాడు రఘు. తన నిర్ణయాన్ని స్నేహితుడికి చెప్తాడు. రఘు తన ఇంటిని తాకట్టు పెట్టి శ్యామ్ వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. అలా కొన్ని రోజులు కలుస్తాయి. ఒకరోజు సురేష్